వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ. సాంకేతిక ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలు, వార్తలు, విశేషాలను ఎప్పటికప్పుడు మీకు అందిస్తున్నాం కదా. అలాంటి మరో ఆసక్తికర అంశాన్ని మీకు ఇప్పుడు చెప్పబోతున్నా. ఈ వీడియోను చూసే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే టెక్ రంగంలో మీకు ఇంకా ఏ టాపిక్స్ కావాలి, ఎలాంటి వీడియోలు కోరుకుంటున్నారు కామెంట్ చేయండి. భారత్లో లార్జెస్ట్ ప్రైవేట్ టెలికమ్యూనికేషన్ కంపెనీగా పేరు పొందిన రిలయన్స్ జియో తన దూకుడును కొనసాగిస్తోంది. 2023-2024లో దేశవ్యాప్తంగా ఓవరాల్ డేటా ట్రాఫిక్ లో జియో వాటా 60% పెరగడమే దీనికి నిదర్శనం. రిలయన్స్ ఇండస్ట్రీస్ యాన్యువల్ రిపోర్ట్ ద్వారా ఈ విషయం వెల్లడైంది. నెక్స్ట్ జనరేషన్ నెట్వర్క్స్ అండ్ అదర్ డిజిటల్ టెక్నాలజీస్ లో ఆ సంస్థ భారీ పెట్టుబడులు పెడుతోందని నివేదిక తెలిపింది. దీనివల్ల యూజర్ బేస్ తో పాటు మార్కెట్లో కంపెనీ వాటా పెరిగే అవకాశం ఉందని రిలయన్స్ భావిస్తోంది. యాన్యువల్ రిపోర్ట్ లో వెల్లడైన వివరాల ప్రకారం ప్రస్తుతం 48.18 కోట్ల మంది యూజర్లలో టెలికాం రంగంలో జియో ఫస్ట్ ప్లేస్ లో నిలుస్తోంది. వారిలో దాదాపు 11 కోట్ల మంది 5G కస్టమర్లు ఉన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, రోబోటిక్స్ వంటి సాంకేతికతలపై కూడా కంపెనీ ఫోకస్ చేస్తోంది. భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఆయా విభాగాల్లో భారీ పెట్టుబడులు పెడుతోంది. ఇక రికార్డు సమయంలో భారత్ లో 4G, 5G హై స్పీడ్ నెట్వర్క్ ను అందుబాటులోకి తెచ్చామని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ అన్నారు. మన దేశం డేటా డాక్ ఇండియా నుంచి డేటా రిచ్ కంట్రీగా మారేందుకు ఇది ఉపయోగపడిందని చెప్పారు. భారత్లోని అనేక ప్రాంతాల్లో జియో 5G సదుపాయం ఇప్పుడు అవైలబుల్ గా ఉందని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లోనూ మెరుగైన సేవలు అందించేందుకు ఇలాగే కృషి చేస్తామని తెలిపారు. చూశారు కదా, ఇవి టెక్ కి సంబంధించిన అప్డేట్స్. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం సుమన్ ఐటీ టీవీని మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.